నమస్కారం గురువు శ్రీమాత్రి గురువు గారు. అప్పుడప్పుడు బల్లులు బాగా ఎక్కువగా ఇంట్లోకి వస్తూ ఉంటాయి అని ఎందుకని అసలు అట్లా వస్తుంటాయి? అసలు దేనికి సంకేతం బల్లులు ఇలా రావటం అనేది? తప్పకుండా తెలియజేస్తున్నాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రి నమ, శ్రీ గురుభ్యో నమ. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతీ హిస బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. మన ఇంట్లో రోజు చూస్తూ ఉంటాం బల్లులు. అవి ఎక్కువ శాతం రాత్రిపూట మనకు లైట్ల దగ్గర ఎక్కువ, వెలుతురు ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అవి ఎక్కువగా పురుగులను తిని జీవిస్తూ ఉంటాయి బల్లులు. ఎప్పుడు కూడా చూస్తే గనక బల్లులు నిజానికి జ్యోతిష శాస్త్రంలో, శకున శాస్త్రంలో ఈ బల్లి గురించి ఇచ్చారు. అయితే ఈ శకున శాస్త్రంలో ఈ బల్లుల గురించి ఏం చెప్పారు అంటే గనక, నిజంగా బల్లులు అనేటటువంటివి ప్రతి ఇంట్లో ఉంటాయి. కాకపోతే అవి మన కంటికి కనిపించేటటువంటి సమయాన్ని బట్టి కూడా మన యొక్క జీవితం ఎలా ఉంటుంది అని కూడా చెప్పినటువంటి శాస్త్రము శకున శాస్త్రము. కొన్ని ఇంట్లలో విపరీతమైనటువంటి బల్లులు ఉంటాయి. బల్లులో కూడా ఎన్నో రకాలైనటువంటి బల్లులు ఉంటాయి. చిన్న నల్ల బల్లులు ఉంటాయి, అలాగే తెల్లటివి ఉంటూ ఉంటాయి, అలాగే పెద్ద పెద్ద బల్లులు. అంటే అది ఆ బల్లులను చూస్తే ఉడుములాగా ఉంటుంది ఒక్కొక్క బల్లి, ఇంత పెద్దగా ఉంటుంది ఒక్కొక్క బల్లి. అంటే ఆ బల్లులు ఎందుకు కనిపిస్తాయి అంటే గనక మనిషి యొక్క నిత్య జీవితంలో కొన్ని శకునాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి శకునాలను మనం ముందుగా తెలియజేసేటటువంటి కొన్ని ఇలాంటి బల్లులు కానివ్వండి, కాకులు కానివ్వండి, గ్రద్దలు కానివ్వండి, ఇలా కొన్ని జీవరాశుల్లో మనిషి యొక్క ఫలితాన్ని తెలిపేటటువంటి జీవితంలో గనుక ఈ బల్లులకు కూడా ఎన్నో రకాలైన ప్రాధాన్యత కల్పించడం జరిగింది. కనుక ఈ యొక్క శకున శాస్త్రంలో బల్లికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారంటే, అలాంటివి ఇంట్లో సంచరించడం ద్వారా ఏమవుతుంది అంటే గనక ఇంట్లో కొన్ని రకాలైన నెగిటివ్స్ కూడా జరిగే అవకాశాలు దీని ద్వారా ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. అలాగే దీని ద్వారా ఇంకో విషయం, అది ఎప్పుడు మన మీద పడుతుందో అనే భయాందోళన కూడా ఉంటాయి. చాలామంది ఏంటంటే అనుకోకుండా మనం తల దూసుకునేటప్పుడు కానివ్వండి, లేదా మనము ఎవరితో మాట్లాడేటప్పుడు కానివ్వండి, లేదా టీవీ చూస్తున్నప్పుడు కానీ సడన్గా అది ఎక్కడి నుంచి వచ్చి పడిందో మనకు తెలియదు. అప్పటిదాకా మన కంటికి కనిపించదు, కానీ సడన్గా మన శరీరం మీద పడుతుంది. కానీ ఏ భాగంలో పడితే ఎలాంటి దోషం అనేటటువంటిది కూడా శకున శాస్త్రంలో అందించడం జరిగింది. దాని యొక్క ప్రభావం అనేటటువంటిది అది పడితే ఏమవుతుంది అంటే, సైన్స్ పరంగా చెప్పాలంటే ఇక్కడ నిజంగా ఇది సైన్స్ పరంగా చెప్పాలి అంటే గనక, బల్లి పడడం వల్ల ఇటు సైంటిఫిక్ పరంగా కొన్ని రీజన్స్ ఉన్నాయి, శాస్త్రపరంగా కొన్ని రీజన్స్ ఉన్నాయి. అది ఎక్కువగా పురుగుల్ని తిని జీవించడం ద్వారా దాని వెనక భాగం ఏమవుతుంది అంటే కనుక పూర్తిగా జిగురుగా ఉంటుంది. అది ఒకవేళ మన శరీరం మీద పడితే గనక ఆ పడినటువంటి భాగంలో చిన్న చిన్న కురుపులు ఏర్పడుతూ ఉంటాయి. అలా కురుపులు ఏర్పడి ఆ చర్మం అంతా కూడా చెడిపోయి అక్కడ మొత్తం దురదలు ఇవ్వడము, శరీరంలో అనవసరంగా ఇబ్బందులు ఏర్పడము, ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయని చెప్పేసి మనము శకున శాస్త్రం ఏం చెప్పారు అంటే, బల్లి పడిన వెంటనే స్నానం ఆచరించాలి, లేదు అంటే అది ఇన్ఫెక్షన్గా మారిపోయి అనవసరంగా అక్కడ లేనిపోని సమస్యలు ఏర్పడతాయి. ఈ రకంగా చూసుకుంటే గనక సైన్స్ పరంగా చూసుకుంటే ఇలాంటి విషయాలు చెప్పారు. కానీ జ్యోతిష శాస్త్రంలో చెప్పినటువంటి విషయం ఏంటంటే, బల్లులకు ఒక గొప్పనైనటువంటి జ్ఞానం ఉంది. మన ఇంటికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా కానీ, లేదా ఎవరైనా వస్తున్నారని తెలిసినా కానీ ముందుగా బల్లులు అనేటటువంటివి హింట్ ఇచ్చేటటువంటివి అన్నమాట. అంటే మనకు తెలియకుండానే కొన్ని పశువులకు కానివ్వండి, జీవ జంతువులకు కానివ్వండి, జీవరాశులకు కానివ్వండి, వాళ్ళు వచ్చేటటువంటి సంకేతాలు ముందుగానే తెలుస్తాయట. అలాంటి విషయాన్ని కూడా జ్యోతిష శాస్త్రంలో నిర్ణయించడం జరిగింది. అందుకే ఈ బల్లులు అనేటటువంటి ఇంట్లో కనిపించడం ద్వారా కొన్ని రకాలైనటువంటి అనర్థాలు ఉన్నాయి, కొన్ని రకాలైనటువంటి మంచి కూడా ఉన్నాయి. దేంట్లోనైనా సరే, ఏ విషయంలో సరే మంచి చెడులు రెండూ ఉంటాయి. కానీ కొన్ని ఏం చేశారంటే కేవలం చెడును మాత్రమే ఎక్కువగా ప్రచారం చేసి మంచిని దాచిపెట్టేశారు. కానీ బల్లులు ఉండడం ద్వారా కూడా ఇంట్లో కొన్ని రకాలుగా మంచిదే. ఎందుకు మంచిది అన్నానంటే గనక, ఇంట్లో ఉన్నటువంటి క్రిమికీటకాలు కానివ్వండి, లేదా మన ఈ యొక్క గోడల మధ్యలో ఉన్నటువంటి చెడుని కానివ్వండి, ఇప్పుడు ఇంటికి కూడా ఆయుష్ ఉంటుందని చెప్పేసి మనకు వాస్తు శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాంటి ఆయుష్ని పెంచేది కూడా బల్లులే నిజానికి. అందుకే ఈ బల్లులు ఒక రకంగా ఉండడం మంచిది. కాకపోతే అతిగా ఉంటే ఇంటికి కొన్ని అరిష్టాలు ఉంటాయని చెప్పేసి ఎక్కువగా ఉండకూడదు. 1-2 సర్వసాధారణంగా ఏ ఇంట్లోనైనా ఉంటాయి. అవి
వాటంతట ఆ పని వాటి పని వాళ్ళు చేసుకోవద్దు. వాటిని అనవసరం కొట్టడం కానీ లేదా వాటిని చంపేయడం కానీ అలాంటివి చేయకూడదు. అలాంటివి చేస్తే కనుక దోషభూయిష్టం అని చెప్పేసి ఈ యొక్క శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది. కనుక బల్లులు అనేటటువంటివి ఒకటో రెండో ఉంటే ఏమీ నష్టం లేదు. దానికంటే ఎక్కువగా ఉంటే మనకు తెలియకుండా ఏదైనా ఆహార పదార్థాల్లో పడినా కానీ లేదా మనకు తెలియకుండా మన ఈ బట్టలు ఉంటాయి కదా దాంట్లో వెళ్ళినా కానీ అవి అండాలను సృష్టిస్తూ ఉంటాయి. దాని ద్వారా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కనుక అలాంటివి జరగకుండా బల్లులు ఎక్కువగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది తప్ప దానివల్ల పెద్ద వచ్చిన నష్టం ఏమీ లేదు. ఆరోగ్య సమస్యలు వస్తాయి అనేది ఎక్కువగా వచ్చే ఆరోగ్య సమస్యలే బల్లుల ద్వారా. క్రిమి కీటకాల ద్వారా ఏమొస్తాయి? ఆరోగ్య సమస్యలు తప్ప. దానివల్ల ఆరోగ్య సమస్యలు అలాగే కొన్ని ఇప్పుడు ఉదాహరణకు వంటగదిలో మనము చూడకుండానే మనం వంట చేస్తూ ఉంటాము. ఏ ఒక్క బల్లైనా సరే మనకు తెలియకుండా పదార్థాల మీద పడినా కూడా అవే మనం ఏం చేస్తాం, వెంటనే బల్లిని తీసి మళ్ళీ అవే పదార్థాలు అలా ఎప్పటికీ కూడా చేయకూడదు. కనుక అవి ఏ పదార్థాల్లో పడతాయో మనకు తెలియదు కాబట్టి అవి ఎక్కువగా ఉంటే నష్టము, ఇంటికి నష్టము, ప్లస్ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా మనం రాత్రి పడుకుంటాము, ఏ రాత్రి ఎలా ఏ బల్లి పడుతుందో మనకు తెలియదు. అలాంటివి ఉంటాయి కాబట్టి బల్లులు ఎక్కువగా ఉంటే నష్టం తప్ప 1-2 ఉంటే ఏమీ నష్టం లేదు. దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. అసలు ఈ బల్లి శాస్త్రం గురించి చెప్పాలంటే చాలా ఉంది. దీని గురించి ఎన్నో వీడియోలు కూడా రావడం జరిగింది. అంటే బల్లి పడితేనే ఇన్ని రకాలైన దోషాలు ఉంటాయని చెప్పడమే తప్ప అది ఉండడం వల్ల కూడా మంచి ఉంది, చెడు ఉంది. అవి ఈ బల్లులు లేకపోతే కూడా ఇంట్లో పురుగులు పెరిగిపోతాయి, చీమలు పెరిగిపోతాయి, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులకు కూడా కొన్ని రకాలైన దోషాలు అంటుకుంటాయి అని చెప్పేసి శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది. కాబట్టి బల్లుల వల్ల నష్టం ఏం లేదు, అలాగే ఎక్కువ ఉంటే నష్టం అని చెప్పేసి జ్యోతిష్ శాస్త్రం చెప్పిందమ్మా. అది చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రి.